హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా సబ్స్క్రైబర్స్ మజ్జిగ పులుసు చేయండి అని రిక్వెస్ట్ పెట్టారండి. అయితే దొడ్లో ఉన్న ఈ బచ్చలాకు కోసుకొచ్చాను. తర్వాత మజ్జిగ పులుసులోకి మనకి మసాలా కావాలి కదండి. పచ్చిమిరపకాయలు, అల్లము, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, బియ్యము, పచ్చిశనగపప్పు అంతా ఒక పళ్ళెంలో పెట్టానండి. ఇంకో పళ్ళెంలో ఆనపకాయ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, కరివేపాకు, టమాటాలు పెట్టానండి. అంటే బెండకాయలు కూడా ఉంటే వేసుకోవచ్చు, దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మేము అన్నీ వాడతామండి మజ్జిగ పులుసులోకి. మజ్జిగ పులుసు కంటే మెయిన్ పెరుగు కదండి కావాలి, పెరుగు డబ్బా చూసారా. ఇప్పుడు ఏం చేశానంటే ఒక మిక్సీలో పచ్చిమిరపకాయలు వేసానండి, ఒకదాని వెనకాల అల్లం ముక్క వేసానండి. తర్వాత కొబ్బరి ముక్కలండి, కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఈ యొక్క పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా బియ్యము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసానండి. ఎందుకంటే ఇవన్నీ మిక్సీ బట్టి మనకి పెరుగులో కలపడానికి మసాలా కావాలి కదండి. డైరెక్ట్ మజ్జిగ పులుసు అంటే మసాలా కలవాలి కదా, అది పేస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని మిక్సీ పట్టాలండి. ఇవన్నీ కొద్దిగా నీళ్లు పోసి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుని మనకి కొద్దిగా మెత్తగా చేసుకోవాలి ఆ మిక్సీని. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి దాంట్లో ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ కూడా ఉడకాలి కదండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇవి ముందు ఉడకాలండి నీళ్ళలో. ముక్కలన్నీ ఉడికితేనే మజ్జిగ పులుసు పోసిన తర్వాత అప్పుడు సమంగా పట్టుకుంటుంది. ముక్కలు ఉడకకుండా మజ్జిగ పులుసులో వేస్తే కష్టం అండి. అందుకని తర్వాత ఏం చేశాను, బచ్చలాకు, మా దొడ్లో తీగ ఉందండి బచ్చలాకు, వారానికి ఒకసారి 2 గుప్పెళ్ళ ఆకు వస్తుంది, అది సరిపోతుంది మాకు మజ్జిగ పులుసుకి. చూడండి, ఇవన్నీ పొయ్యి మీద పెట్టాను. ఇవన్నీ కూడా కొంచెం హైలో పెట్టుకుంటే నీళ్లు బాగా కాగి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడుకుతాయండి. మజ్జిగ పులుసు అంటే ఆకుకూర ఉండాలండి కంపల్సరీగా. కొద్దిగా టమోటాలు వేసుకుంటే కొద్దిగా పులుపు వస్తుందండి. తర్వాత మజ్జిగ పులుసు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. టమోటాలు ఎక్కువ ఎక్కలేదండి, కొద్దిగా అంతే. ఇవన్నీ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కదండి. అన్ని పులుసులకి, పప్పులకి, కూరలకి పసుపు అనేది కంపల్సరీ. ఈ పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఏం చేశానంటే ఇంట్లో ధనియాల పొడి ఉందండి, కొద్దిగా జీలకర్ర పొడి ఉంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కలిపానండి. అన్నీ ఒక్కొక్క అర్ధ చెంచా. అంటే ధనియాల పొడి వల్ల సువాసన వస్తుంది, జీలకర్ర పొడి వేయటం వల్ల ఇంకా సువాసన పెరుగుతుంది. నేను దీంట్లో చూపించడం మర్చిపోయాను, కొద్దిగా వాము పొడి కూడా వేశానండి. వాము పొడి కనుక వేసుకుంటే మజ్జిగ పులుసులో మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎలా అవుతుంది. ఈ లోపల మిక్సీ పట్టామండి. ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అండి, ఎలా వచ్చిందో చూసారా. కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీను. తర్వాత ఒక చిన్న డబ్బాలోకి కావాల్సినంత పెరుగు తీసుకొని మజ్జిగ కవ్వంతో, అంటే చిక్కగా గడ్డలు గడ్డలుగా లేకుండా చిలుక్కోవాలి. అప్పుడు సమంగా కలుస్తుందండి మజ్జిగ చక్కగా సమంగా కలుస్తుంది. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు బాగా చిక్కగా ఉంటాయి. తర్వాత ఏం చేస్తామంటే ఈ మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ ఇదంతా కూడా దాంట్లో కలిపాం. ఎందుకనంటే మజ్జిగలో కలిపితే మజ్జిగలో కలిసిపోతుంది. తర్వాత మజ్జిగ తీసుకెళ్ళి ఆ ఉడుకుతున్న దాంట్లో వేస్తే విరిగిపోకుండా ఉంటుంది. డైరెక్ట్ మజ్జిగ పోసాం అనుకోండి ఒక్కసారి విరిగిపోతుంది మజ్జిగ. అందుకని ఇలాగా మిశ్రమాన్ని కలిపితే మజ్జిగ పులుసులో మీకు మజ్జిగ కానీ పెరుగు కానీ విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, చక్కగా కలిపేసాను దాంట్లో. ఈ లోపల ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. పక్కన తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి
ఇవే కదండి 5 కూడాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ఇవి వేసేసి తాళింపు వేసేసి కట్టేశాను. తాళింపు వేగుతూ ఉంటుంది లోపల. ఆ వేడికి సరిపోతుందండి. ఎండుమిరపకాయకి పెద్ద వేడి అక్కర్లేదు, తొందరగానే వేగుతుంది. తాళింపు చక్కగా వేగుతున్నప్పుడు కింద మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఇంగువ పొడి కూడా అక్కడ వేసాను చూడండి. మళ్ళీ ఇంగువ వేయలేదు అనుకోవద్దు, ఇంగువ పొడి కూడా వేసాను. ఇప్పుడు ఈ లోపల మజ్జిగ పులుసు చూడండి, మూత తీసాను. మజ్జిగ పులుసు చక్కగా ఉడికింది కదండి. అదిగో చూసారా ముక్కలు ఎంత బాగా ఉడికిందో. ఈ ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఈ మజ్జిగలో కలుపుకున్నాం కదండి డబ్బాలో, ఈ మజ్జిగ అంతా తీసుకొని మజ్జిగ పులుసులో కలిపేయాలి. మజ్జిగ పులుసు కలిపేసాం. ఇప్పుడు మజ్జిగ పులుసు ఆ ముక్కలు అన్నీ కలిపి సమిష్టిగా ఉడుకుతాయి, చక్కగా ఉడుకుతాయి. ఒక 2 పొంగులు రానిచ్చేస్తే మజ్జిగ పులుసు అయిపోయినట్టే. దీంట్లో ఇంక పెద్ద ఉడికేదేమి ఉండదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా ముక్కలను ఉడకబెట్టేసుకున్నాం, మసాలా దినుసులన్నీ వేసాము, మజ్జిగలో కూడా మసాలా దినుసులన్నీ కలిపాము, అన్నీ కలిపి గిన్నెలో వేసాము, ఉడుకుతోంది. ఇప్పుడు ఏం చేశాను, పైన తాళింపు వేసేసాను. తాళింపు వేసేసి కలిపి పెట్టేయాలి. ఈ లోపల మా వాళ్ళు ఏం చేశారు, కొత్తిమీర కట్ట తీసుకొచ్చి ఇచ్చారు, కొత్తిమీర కూడా వేయండి అని. సరే కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా పంపు కింద కడిగేసి ఒక గుప్పెడాకు కొత్తిమీర కూడా దాంట్లో కలిపేశానండి. అదిగో చూసారా, కొత్తిమీర కూడా వేసేస్తే మంచి సువాసన వచ్చేస్తుంది. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే అసలైంది ఉప్పు. ఈ మజ్జిగ పులుసు చేసేటప్పుడు అండి, ఎప్పుడైనా సరే వంట అంతా పూర్తయిన తర్వాత మజ్జిగ పులుసు అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తాం అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసుకుని అప్పుడు ఒక 1 చెంచాల 2 చెంచాల మజ్జిగ పులుసుకి యాడ్ చేయండి సాల్ట్. మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 చెంచానో 2 చెంచానో వేసుకోండి. వేసుకున్నప్పుడు గరిటెతో కలిపి పెట్టేస్తే మజ్జిగ పులుసు అయిపోయినట్టే. చాలా బాగుంటుందండి, టేస్ట్ఫుల్గాను చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. టమాటాలు ముక్కలు అన్నీ కూడాను